ఏలూరు జిల్లా పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై దాడి చేసి 32 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. పరారీలో ఉన్న 2 వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి 8 లక్షల నగదు, 21 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాట స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఎస్ఐ దుర్గాప్రసాద్ గారు, సిఐ సత్యనారాయణ, అదేవిధంగా మన టూటోన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పేకాట స్థావరం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా ఇన్ని పిల్లల వెంకటేష్ ఎలియాస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను సన్నాఫ్ సుబ్బారావు, నందమూరి వెంకటరత్నం మరియు 30 మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు. దీని మీద రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా సుమారు 8,10,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరియు 21 సెల్ ఫోన్లు, 4 కీప్యాడ్ ఫోన్లు, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్, తర్వాత ఒక 15 పేక ముక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము. ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్